హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను కుకింగ్ వీడియోతో అయితే వచ్చేసాను. తెలంగాణలో బాగా ఫేమస్ అయిన బగారా రైస్ అయితే మా పెద్ద కూతురు ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేసింది. ఎలా వస్తుంది అని యూజువల్గా అయితే మనం పలావ్ ఇవే చేసుకుంటాం, కానీ బగారా రైస్ అనేది ఆంధ్ర వాళ్ళంతగా తెలీదు. కానీ ఈ సోషల్ మీడియా దయవల్ల అక్కడి రెసిపీస్ ఇక్కడ, ఇక్కడి రెసిపీస్ అక్కడ అన్నట్టు అందరూ అన్ని రెసిపీస్ చేసుకుంటున్నారు కదా. అందుకనే మేము చాలాసార్లు విన్నాం బగారా రైస్ బావుంటుంది అని, కానీ ఎప్పుడూ తినలేదు. అందుకే ఈరోజు మా పెద్ద కూతురైతే యూట్యూబ్లో చూసే చేసింది. టేస్ట్ అయితే నిజంగా చెప్పలేనంతంత బావుంది. నిజం చెప్పాలంటే చాలా సింపుల్గా కూడా అయిపోయింది. వెజిటబుల్ రైస్ అయితే మొత్తం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి, కానీ దీనికి జస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి వీడియో అంతా చూసేయండి, మీకే అర్థమైపోద్ది. చేసుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఎట్టుకున్న ఐటమ్స్ తీసుకోవాలి. కొబ్బరి, ధనియాలు, లవంగం, ఇలాచీ, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, బిర్యానీ చెక్క, స్టార్ పువ్వు, మిరియాలు. ఇంకిప్పటి నుంచైతే నాకు ప్రాసెస్ తెలీదు, మీకు వీడియోలో కనిపిస్తుంది. కానీ బాస్మతి రైస్ మాత్రం 1 అవర్ నానపెట్టుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేనన్నీ క్లారిటీగానే పెట్టాననుకుంటున్నాను. ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీరు, అప్పుడు నేను మీకు చెప్తాను. ఏమనుకోకండి మధ్యలో ప్రాసెస్ ఆపేసినందుకు, నేనక్కడ లేను, అందుకే నాకు ప్రాసెస్ తెలీదు, అందుకే చెప్పలేదు. ఇంతకీ మా బగారా రైస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. అలాగే వీడియోలో అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.